కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. పాదరక్షలను పాపము విడిచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. పాదరక్షలను పాపము విడిచి పవిత్ర స్థలమున నడిచెను మోషే. వక్ర మార్గములు సక్రమమై మన వక్ర మార్గములు సక్రమమై, నూతన హృదితో సంస్తుతి పాడ, నూతన హృదితో సంస్తుతి పాడ. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ, మన ప్రభు యేసుని అర్చించ వందన హృదితో వడి వడి రండి. వరములు కురిసే వేళ, వరపుత్రుని పూజకు వేళ. ఈ దివ్య పూజా బలిలో మా కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించమని కోరినటువంటి కుటుంబములు: విశాఖపట్నం అగ్రపీఠము, సాలూరు 2 విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మురళీకృష్ణ మరియు ప్రమీల రాణి దంపతుల 15వ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత బలి పూజను సమర్పించమని మోజెస్ ఆర్దిక్, జెస్సీ సాద్విక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న కర్నూలు పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ గోరింట్ల జోహనేస్ ఓసిడి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలి అని ప్రార్థన శుభాకాంక్షలు కోరుతూ కృతజ్ఞత దివ్యబలి పూజను సమర్పించమని దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు, దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనము, పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామి దాస్ భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని, ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత దివ్య పూజాలను సమర్పించమని కోరుచున్నారు. గుంటూరు మేత్రాసనము, బుర్రి మరియమ్మ గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని బుర్రి రజనీకాంత్, బుర్రి అరుణకుమారి, బుర్రి రెజీనా, సుభాషిణి, ప్రీతి, ప్రియాంక, మధురిక, అఖిలేష్, ఆద్య, అభయ్, అరుణ్ ప్రకాష్, తిమోతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గాదే అనిల్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత తెలుపుతూ మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంచిన తలంపులు నెరవేరాలి అని కోరుతూ కుటుంబ సభ్యులు పూజను సమర్పించమని కోరుచున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కానాల రవితేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, పిట్స్ నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని కానాల నాగేశ్వరరావు, ఫాతిమా మేరీరాణి, శిరీష కుటుంబ సభ్యులు కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచున్నారు.
కంటా మేరీ, సౌజన్య, మధుబాబు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కంటా మేరీ, మనోజ్ఞ, గగన్, నాగగీతిక, రిషితాలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా దివ్య పూజా బలిని సమర్పించమని కోరుచున్నారు. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా మా కొరకు ప్రార్థించమని కోరినటువంటి బిడ్డల కొరకును ప్రార్థిస్తూ మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కోసం కూడా ఈ పూజలు ప్రత్యేక విధంగా జ్ఞాపకపరుచుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి తన బిడ్డను మరుచునేమో, తన సోదరులు సహోదరుని విడుచునేమో, కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా తాను సృష్టించుకున్నటువంటి మానవుణ్ణి ఎన్నడూ కూడా విడువను అని ఈనాటి వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే మొదటి పట్టణంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రభువు చెబుతూ ఉన్నాడు, దుష్టుడు తన పాపము నుండి వైదొలుగుట ద్వారా నాకు సంతృప్తినిస్తుంది, కానీ దుర్మార్గుడు నశించిపోవడము నాకు సంతృప్తినివ్వదు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. కారణము, భగవంతుడు మనందరినీ కూడా తన రూపురేఖల్లో సృజించుకుంటూ ఉన్నాడు. మనందరి యొక్క నామాలు, పేర్లు తన అరచేతుల్లో చెక్కుకున్నాను అని తెలియపరుస్తూ ఉన్నారు. కనుక అంతగా ప్రేమించినటువంటి ఈ భగవంతుడు మానవుడు నశించిపోవడము ఎన్నటికీ కూడా సంతృప్తిని ఇవ్వదు అని ఈనాడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. కనుక మనము ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా లేదా? దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి మరి వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకుంటూ పవిత్రమైనటువంటి దివ్య పూజ బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు పాస్కా నియమములకు బద్దులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపచేయునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కాదా? మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన కాదా అని యావే ప్రభువు నుడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడనేని,
దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసనేని అతడు బ్రతుకునా? అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చితీరును. కానీ మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు. నా మార్గము సబమైనది కాదా? మీ మార్గమే సబమైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడ్డకు పాల్పడి చనిపోయనేని తన దుష్కార్యముల వలననే చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను గనుక చావు తప్పి బ్రతుకును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు ప్రభు నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? ప్రభు అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొర వినుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. అందరూ. ప్రభు ప్రభు నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవరు నిలువగలడు? ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరూ. ప్రభు ప్రభు నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? నేను ప్రభువు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. కావలివారు వేకువజాము కొరకు వేచియున్న దానికంటెను ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు వేచియున్నది. అందరూ. ప్రభు ప్రభు నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? ఇశ్రాయేలీయులు ప్రభువును నమ్ముదురుగాక. ఆయన దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు, సమస్త పాపముల నుండి ఇశ్రాయేలీయులను రక్షించువాడు. అందరూ. ప్రభు ప్రభు నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? ఇక ఎవడు నిలువగలడు? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కి దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కి దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషి పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వీకులకు శాసించబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా,
తన సహోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచిన వాడు నరకాగ్నిలోని అగును. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను బలిపీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణము నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు మనకిస్తున్నటువంటి సందేశము, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి జీవిత విధానాలను గురించి ప్రభు ఈనాడు సువార్త పట్టణం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము నీతివంతమైనటువంటి జీవితము. రెండవది పవిత్రమైనటువంటి జీవితము. మూడవదే సమాధానపూర్వమైనటువంటి జీవితము. ఇవి మూడు లక్షణాలు ఏ ఒక్కరిలో ఉండవో వారు చెరసాలలో పడవేయబడుదురు, వారు చీకటి గదిలో పడవేయబడుదురు, వారు నరకాగ్నిలోనికి త్రోసివేయబడుదురని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఈనాడు మరి నీతివంతమైనటువంటి జీవితాన్ని గురించి ప్రభు తెలియపరుస్తూ, ఇదిగో పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల నీతివంతమైనటువంటి జీవితము కంటే మీరు నీతివంతముగా జీవించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని ప్రభు ఒక్కానించి చెబుతూ ఉన్నారు. అసలు ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల నీతివంతమైన జీవితం అంటే ఏమిటి అంటే, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వారు బాహ్యమైనటువంటి ఆచారాలను ఆచరించడాన్ని నీతివంతమైనటువంటి జీవితము అని పరిగణించేటువంటి వారు. వారికి ఇవ్వబడినటువంటి చట్టాలను కఠినముగా పాటించడము వారు నీతివంతమైనటువంటి జీవితం అని భావించేటువంటి వారు. అదేవిధంగా దేవాలయంలో అర్పించేటువంటి బలి అర్పణల ద్వారా వారు నీతివంతులుగా పరిగణించుకుంటూ ఉండేటువంటి వారు. వీరి జీవితాలలో బాహ్యమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని గురించి వాళ్ళు ఆలోచించారు. ప్రజలందరి దృష్టిలో ఇదే నీతివంతమైనటువంటి జీవితము అని చూపించడం కొరకు వారు తహతహలాడారే తప్ప ఆంతరంగికమైనటువంటి జీవితము ఏ విధంగా ఉందో వారెన్నడూ కూడా మరి ఆలోచించలేదు. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈరోజు వారి నీతివంతమైనటువంటి జీవితము కంటే వారి నీతివంతమైనటువంటి జీవితం ఏంటి అంటే బాహ్యమైనటువంటి జీవితమే, బాహ్యమైనటువంటి ఆచారాలే, బాహ్యమైనటువంటి కట్టడలమే, బాహ్యమైనటువంటి అర్పణలు మాత్రమే కానీ ఆంతరంగికమైనటువంటి శుద్ధి, ఆంతరంగికమైనటువంటి జీవితాన్ని, నీతివంతమైనటువంటి జీవితాన్ని వారు అలవరుచుకోలేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈరోజు ఇగో నీవు ఆంతరంగికమైనటువంటి జీవితము, వారికంటే అధికమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితము కలిగి ఉండాలి.
బాహ్యమైనటువంటి ఆచారాలే కాదు, ఆంతరంగిక జీవితము కూడా నీతివంతముగా ఉండాలి అని ప్రభు ఈరోజు ఒక్కానించి చెబుతూ ఉన్నారు. ఇది పరలోక రాజ్యానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం. ఇంక రెండవది ప్రభువే చెబుతూ ఉన్నాడు, హృదయ శుద్ధి కలిగి జీవించాలి. ఆంతరంగికమైనటువంటి హృదయము పవిత్రంగా ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే, ఇదిగో మనము మరి ధర్మశాస్త్రంలో విని ఉన్నాం, నరహత్య చేయడము పాపముగా పరిగణించబడుతూ ఉంది అని. కానీ ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నరహత్య అనేది ఒక కార్యాచరణము. ఈ చర్య జరిగితే పాపముగా పరిగణించడమే కాదు, ఈ చర్యకు అతి మూలమైనటువంటిది, అది ప్రధానమైనటువంటిది ఆంతరంగికమైనటువంటి కోప స్వభావము. ఈ కోపము దేని నుండి వస్తుంది అంటే గర్వము నుండి వస్తుంది. ఈ గర్వము ఎక్కడి నుండి వస్తుందంటే స్వార్థము నుండి వస్తుంది. కనుక ఇవి ఆంతరంగికమైనటువంటి హృదయము నుండి, ఆలోచన నుండి ఇవి ఉద్భవించి అవి పెరిగి అవి చివరికి ఒక చర్యను చేసేంత వరకు తీసుకొని వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తిని మనం నరహత్య చేస్తూ ఉన్నాము అంటే ఆ వ్యక్తి మీద మనం ఎంత ద్వేషాన్ని కలిగి ఉంటే ఒక వ్యక్తిని మనం నరహత్య చేయగలుగుతాం. అతని పైన ఎంత కక్షను మనం పెంచుకోగలిగితే ఆ వ్యక్తిని మనం దూషించగలుగుతాం. అతని పైన ఎంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉండకపోతే ఆ వ్యక్తి గురించి మనము మాట్లాడము. అంటే ఒక వ్యక్తిని మనము నరహత్య చేస్తూ ఉన్నాము అనగా ఒక ప్రతిచర్య మన నుండి వస్తూ ఉందంటే దానికి ప్రధానమైనటువంటి మూలము మన ఆంతరంగికమైనటువంటి హృదయంలో కలిగేటువంటి దుష్కార్యాలు, దుష్ప్రభావము, చెడు తలంపులు, చెడు ఆలోచనలు. కనుక ఒక వ్యక్తిని మనం నరహత్య చేసే మునిపే మనలో ఉండేటువంటి ఒక కోప స్వభావం, ప్రభు దాన్ని ఖండిస్తూ ఉన్నారు. దాన్ని మనం తొలగించుకోమని చెబుతూ ఉన్నాడు. కనుక చర్య జరిగినప్పుడు మాత్రమే నువ్వు పాపాత్ముడిగా పరిగణించడం లేదు ప్రభు. ఆ చర్యకు ముందే నీలో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి కోపము, ద్వేషము, మరి స్వార్థము, ఇది దేవుని దృష్టిలో కూడా పాపముగా పరిగణించబడుతూ ఉంది. కనుక దీనిని మనం తొలగించుకొని ఆంతరంగికమైనటువంటి శుద్ధిని కలిగి జీవిస్తే తప్ప మనం పరలోక రాజ్యంలో ప్రవేశించమని ప్రభు మనకు రెండవ లక్షణాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా మూడవదిగా ప్రభు చెప్పేటువంటి మూడవ అతి ప్రధానమైనటువంటి లక్షణము సమాధానమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇదిగో నీ సహోదరునితో నీవు ద్వేషభావం కలిగి ఉన్నట్లయితే, నీ సోదరుని పట్ల నీవు కక్షపూరిత జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తూ ఉన్నట్లయితే నీవు బలిపీఠము చెంతకు వెళ్ళక మునిపే సఖ్యపడు అని అంటూ ఉన్నాడు ప్రభు. ఇది మరి ఆనాటి ప్రజలకు ఒక పెద్ద సవాలు, ఒక విప్లవాత్మకమైనటువంటి సమాధానం. ఎందుకంటే యూదులందరికీ కూడా బలిపీఠము అనేది ఒక పవిత్రమైనటువంటి దేవుని సాన్నిధ్యానికి గుర్తు. వారి జీవితంలో అత్యంత ప్రాధాన్యతను, అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టానికి ఈ బలిపీఠానికి ఇస్తూ ఉంటారు. ఆ బలిపీఠం ముందు వారు అర్పించేటువంటి కానుకలు, సమ అర్పణలన్నీ కూడా అతి ప్రధానమైనటువంటి కార్యాచరణగా వారు భావిస్తూ ఉండేవారు. చివరికి ఆ బలిపీఠము, ఆ దేవుని సన్నిధి అంటే దైవత్వానికి, దైవ సాన్నిధ్యానికి, వారి జీవితానికి ఒక ప్రధాన కేంద్ర బిందువుగా భావించేటువంటి వారు. కానీ క్రీస్తు ప్రభు దాన్ని కూడా చెబుతూ, ఇదిగో బలిపీఠము కన్నా అతి ప్రధానమైనటువంటిది, దేవునికి సమర్పించేటువంటి అర్పణల కన్నా అతి ప్రధానమైనటువంటిది నీ సహోదరునితో సఖ్యపడము, నీ సహోదరునితో సమాధానపడము అని ప్రభు ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా దేవుడు ప్రధానమైనటువంటిది, దేవుడికి అతి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి అని భావిస్తూ ఉంటే, భగవంతుడు ఈరోజు ఇదిగో దేవుని కన్నా ముందు నీ హృదయంలో ఉన్నటువంటి మరి చెడును,
నీ సోదరుని పట్ల ఉన్నటువంటి స్వార్థాన్ని నువ్వు తొలగించుకొని నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ అర్పణలను నీ బలిపీఠము చెంత నీ కానుకలను సమర్పిస్తే అలాంటి అర్పణలు దేవునికి సంతృప్తిని కలిగిస్తాయి అని ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి యోహాను మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇదిగో కనిపించినటువంటి భగవంతుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెబుతూ కళ్ళ ముందున్నటువంటి నీ సహోదరుని నువ్వు ద్వేషించినచో అలాంటి వాడు అసత్యవాది అని ప్రభువు చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మాత్రమే ప్రేమిస్తాము. దేవుని ఆలయం అన్నా దేవుని బలిపీఠం అన్నా మేము అత్యంత ప్రాధాన్యతనిస్తాము. కానీ నా సహోదరుని నేను ద్వేషిస్తాను, నా సహోదరులను నేను మరి తిరస్కరిస్తాను అని నీవు జీవించినట్లయితే అట్టి ప్రాధాన్యత దేవుడు నీ నుండి కోరుకోడు. అలాంటి జీవితము దేవునికి అవసరం లేదు. అలాంటి ప్రార్థనా జీవితము దేవుడు నీ నుండి కోరుకోడు. అలాంటి జీవితము మన నుండి దేవునికి అసలు ఇష్టమే ఉండదు. కనుక దేవునికి ఇష్టమైనటువంటిది, దేవునికి సంతృప్తి కలిగినిచ్చేది ఏంటి అంటే ఇదిగో మన జీవితాలను మలుచుకొని మన సహోదరుల పట్ల ఉన్నటువంటి ద్వేషాన్ని తొలగించుకొని వారితో సమాధానపడి సఖ్యతపడి దేవుని సన్నిధికి రావడము దేవునికి సంతృప్తిని ఇస్తూ ఉందంట. అందుకే ఈరోజు హెజ్కియా ద్వారా ప్రభు తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు సంతృప్తినిచ్చేది దుర్మార్గుడు తన మార్గాన్ని విడిచి సత్ప్రవర్తన కలగడం ద్వారా, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం చేత, సహోదరునితో సఖ్యపడడం చేత నా సంతృప్తినిస్తూ ఉంది. కనుక అలాంటి జీవితాన్ని మీరు జీవించండి అని ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనందరికీ తెలియపరుస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి సంతృప్తిని కలిగించేటువంటి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముల ద్వారా మమ్ము నీతో సఖ్యపరుచుకొనుటకును మరలా మాకు రక్షణను అనుగ్రహించుటకును నీవు చిత్తగించితివి. ఇది నీ ప్రభావమునకు కనికరమునకు చిహ్నముగా ఉన్నది. కావున మేము తీసుకొని వచ్చిన ఈ బలి అర్పణలను దయతో అంగీకరింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు.
కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అని యేసువ, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువమన్న వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇదే. జీవమును ధారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇదే. జీవమిదే. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి,
క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారముగా ప్రసాదించిన ఈ దివ్య సంస్కారము మమ్ము నవజీవముతో నింపునుగాక. మా పాత విధానముల నుండి మమ్ము విముక్తులను గావించి రక్షణ పరమరహస్యంలో మమ్ము భాగస్థులను చేయము. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిన నడిచాయి, నాట్యమాడినాయి నడివీధిన నడిచాయి. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమో, ఈ జనుల కోసమో సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.